అయితే తుంగనాథ్ వచ్చేసాను. తుంగనాథ్ ఎంట్రన్స్ అనేది ఒక్కసారి మీరు చూడండి ఎలా ఉందో. మేమైతే స్టిక్ కొనడానికి ఇక్కడ ఆగాము. స్టిక్ అయితే రూ. 30 యాక్చువల్లీ ప్రైస్. కానీ వాళ్ళు డిపాజిట్‌తో సహా రూ. 50 తీసుకుంటారు. రిటర్న్ వచ్చి ఆళ్ళకి ఇచ్చేస్తే రూ. 20 వాపస్ ఇస్తారు. ఇదిగో గుర్రాలు కనిపిస్తున్నాయి కదా! ఈ గుర్రం ప్రైస్ వచ్చి అటు ఇటు ఎళ్లి రావచ్చు 1300. ఒకవైపు వెళ్ళడానికి 900 తీసుకుంటారు. చూసుకోండి. ఫైనల్లీ స్టార్ట్ అవుతున్న ట్రెక్కింగ్ పాయింట్ అయితే దగ్గరికొచ్చేసాను. ఇక్కడ చూడండి బోర్డ్ కనిపిస్తది. వెల్కమ్ టు తుంగనాథ్. చూడండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. చాప్టర్ 2 తుంగనాథ్ ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ మాత్రం ఎక్కుతుంటే మామూలుగా అయితే ప్లెయిన్‌గా ఎక్కడ లేదు మామ. నిజం చెప్తున్నా ఈ ట్రెక్కింగ్ సేమ్ ఒక్కసారి మీరు చూడండి ఎలా అనిపిస్తుందో. ఎక్కుతుంటే మాత్రం ఆవేశం మాత్రం పక్కా వచ్చేస్తది. ఎవరైనా వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వాటర్ క్యారీ చేసుకోండి. మీకు టోటల్ రూమ్ దొరకాలి అంటే మినిమమ్‌లో మినిమమ్ 1500 ఉంటది. 1500 నుంచి స్టార్ట్ అవుతది. నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే పవర్ బ్యాంక్ అనేది తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అస్సలు ఉండదు. 2, 3 కేఎం వరకు ఉండవు. నేనైతే లక్కీగా పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా. నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకున్నా. ఓన్లీ ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ 6 టు మార్నింగ్ 6 ఈ టైం వరకే ఉంటది. టైం 6 దాటిన వెంటనే పవర్ అయితే కట్ అయిపోద్ది. ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం -డిగ్రీస్‌లో ఉంటది కాబట్టి స్వెటర్ పక్కా తెచ్చుకోండి. స్వెటర్, గ్లౌజులు నేనైతే గ్లౌజులు తీసుకెళ్ళలేదు. నాకైతే లిటరల్లీ చెప్తున్నా చేతులు చాలా వణికేసాయి. మేమైతే 6:00 స్టార్ట్ అయ్యాను. వెళ్తుంటే మాత్రం వ్యూస్ ఉన్నాయి ఒక్క లెక్కల్లోనే చాలా బాగున్నాయి. చూసారా అన్నీ అప్పుగానే ఉన్నది గానీ ఎక్కడ కూడా ప్లెయిన్‌గా లేదు. ఒక్కసారి ఇవే చూడండి ఎంత అప్పుగా ఉన్నాయో. ఎక్కుతుంటే ప్రతి ఒక్కరికి ఆవేశం అనేది వచ్చేస్తుంది. ఇక నాకు డాగ్స్ కూడా పరిచయమయ్యాయి. ఇదిగో ఈ డాగ్సే చాలా మంచివి. నా వెనకాల వచ్చాయి. నేను చూపిస్తా చూడండి డాగ్స్‌ని మీకు. ఇదిగో ఈ 2 కూడా డాగ్స్ నా వెనకాల వచ్చాయి. ఒక్కొక్కరు నడుస్తూ ఉంటే ఒక్కొక్కరికి కనిపిస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఇక్కడైతే. -డిగ్రీస్‌లో ఉంటది. అది ఏ టైం అవ్వని నువ్వు సమ్మర్ రాని నువ్వు ఏ సీజన్ రాని కానీ అక్కడ మాత్రం -డిగ్రీయే ఉంటది. చూడండి ఒక్కసారి సైడ్ నుంచి మాత్రం మీరు మాత్రం ఎటువంటి పరిస్థితిలో వెళ్ళకండి. ఇటు నుంచే రండి. లెఫ్ట్ సైడ్ నుంచే రండి కానీ రైట్ సైడ్ నుంచి మాత్రం వెళ్ళకండి. రైట్ సైడ్ అనేది చాలా డేంజర్. జారుతున్నది. ఒక్కసారి కూడా మీరు చూసుకొని రండి. ఎవరైనా వచ్చినట్టయితే రైనీ సీజన్‌లో వచ్చినట్టయితే. అలానే డిసెంబర్‌లో అయితే ఇదంతా మంచుతో కప్పిపడి ఉంటది. చూసారా ఎనకాల వ్యూ ఎంత బాగుందో ఒక్కసారి మీరు చూడండి. ఎంత అందంగా ఉందో. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి నేనైతే ఏమీ తినలేదు. ఒక్క చాక్లెట్ తీసుకున్న స్నిక్కర్స్. ఒక్కసారి చూడండి ఈ వ్యూ నాకైతే పీక్స్ అనిపించింది. ఆ చెట్టేంటి అబ్బబ్బబ్బా! ఆ పొగేంటి కిరాక్! వెళ్తుంటే మాత్రం వ్యూస్ అందరికి అట్రాక్టివ్‌గా కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఏదో ఎక్కడో నడుస్తున్న ఫీలింగ్ వస్తది. మన ఇండియా కాదు స్విట్జర్లాండ్‌లో నడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తది. చూసారా ఇదే టెంపుల్